కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటి అంటే 4th May is being considered to be International Firefighters Day. It's been instituted in 1999. It honors the bravery of firefighters who lost their lives, and 2026 Fire Day, that is International Firefighters Day, gives the slogan Fire Safety Aware Society Together for the Fire Prevention. Okay, and it is also a day to commemorate the firefighters who have lost their life in September 11 attack, which was a global massacre. And the first women firefighter of India is Mrs. Harshini Kanehaiker. Right? కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టైటిల్ దృఢ సంకల్పం. ఏంటి? దృఢ సంకల్పం. ఉత్తానుపాదుడు అనే రాజుకు 2 భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసి కన్నా హీనంగా చూసేవాడు. తప్పు కదా. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. పాపం. కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువ గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైనది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు దృఢంగా నిశ్చయించుకుని పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళి ఒడిలో కూర్చోపోయాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా, ధ్రువా, నీవు నా కడుపును పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపును పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకుని శ్రీహరిని కూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అని చెప్పింది తల్లి సునీత. ఇంత బాగా చెప్పింది కదర్రా పిల్లలు. ఒక తండ్రి ప్రేమ కోసమే కాదు, పెద్ద ఆశయం అంటే ఆ ఆశయం లోక కళ్యాణం కోసం పెట్టుకుని చెయ్యి, అప్పుడు నీకు తపస్సు ఫలిస్తుంది అని చెప్పింది. తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకుని నవ్వుతూ, నాయనా ధ్రువ, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింప? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టం. నీ నిర్ణయం మార్చుకో అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంతా కాదు. బాధ కంటే మా అమ్మ చెప్పిన బోధ నాకు బాగా తలకెక్కింది. తండ్రి ప్రేమ కోసమే కాదు, లోక కళ్యాణం కోసం నేను తపస్సు చేస్తాను. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది లోక కళ్యాణానికి దారి తీయాలి. అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు. పట్టుదల గట్టిదే, నిశ్చలమైన తపస్సుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు నారదుడు, లేకపోతే మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకునేటప్పుడు మనకి మధ్యలో చాలామంది ఎదురొచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే మన నిశ్చయం దృఢంగా ఉందా లేదా. ఇప్పుడు నిన్న ఎక్కడ ఎవరైనా మనల్ని సినిమాకి రమ్మంటారు, అమ్మ నాన్నతో చెప్పకుండా సినిమాకి రమ్మంటారు. ఓకే, సినిమాకి నేను రాను, మా మమ్మీ డాడీకి చెప్పకుండా అని మనం అంటాము. కానీ మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి ఏం పర్వాలేదులే వస్తావా, ఏం పర్వాలేదులే వస్తావా అని అడుగుతూ ఉంటారు. అది ఏంటి అంటే మనకి మన నిశ్చయం దృఢంగా ఉందా. పోన్లే, టింకు అడిగాడు కదా, చిట్టి అడిగింది కదా, వెళ్దాం అని ఎప్పుడు వెళ్తాము? అది మన మనసులో దృఢంగా ఉండి సినిమాకి వెళ్ళాలి అనేది దృఢంగా ఉంది. అది లేకపోతే మనం వెళ్ళాం. అలాగా మన దృఢ నిశ్చయాన్ని మనం పాజిటివిటీకి యూజ్ చేసుకోవాలి. ధ్రువుడు యమునా తీరాన్ని ఉన్న మధువనానికి వెళ్ళి దీక్షతో కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు, మనమంతా ఇక్కడ ఏం ఆలోచించాలంటే, కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ఇప్పుడు మనం
మనం మధ్యలో వాటిని వదిలేయకుండా నేర్చుకుంటూ వెళ్ళడమే కఠోర తపస్సు. సంవత్సరాలు పడి కఠోర తపస్సు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలతో స్తుతించాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనస్సునందున కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించు. చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. ధ్రువ అంటే స్థిరం, మొబిలిటీ లేనిది, విచ్ ఇస్ వెరీ ఫిక్స్డ్, ఫర్మ్ అని అర్థం మాట. ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు, అంటే మాయమైపోయాడు. నేటికి కనబడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చునని మనందరం తెలుసుకోవాలి. దృఢ సంకల్పం ఉంటే మనం ఏ పనైనా, కానీ ఆ దృఢ సంకల్పం మంచి పని చేయడానికి, ఇతరులకి కానీ మనకి కానీ స్వయానికి కానీ నష్టపరచకుండా ఉండేదానికి దృఢ సంకల్పం ఉండాలి. సో ఇప్పుడు వరకు మనం ధ్రువుడు అనుకుంటాం కదా. మనకి సైన్స్లో పొలారిస్ ఆర్ పోలార్ స్టార్ అని చెప్తారు కదా, అదే ధ్రువ నక్షత్రం. ఇట్ ఈస్ బీన్ టువర్డ్స్ ద నార్థన్ హెమిస్ఫియర్, నార్త్ సైడ్లో కనిపిస్తుంది, రోజు ఉంటుంది ఇది. బికాజ్ ఇండియన్స్ కూడా, మనము కూడా, బికాజ్ ఇండియా ఇస్ వెరీ అలైన్ టువర్డ్స్ ద నార్త్ పోల్, మనము రోజు కూడా ధ్రువ నక్షత్రాన్ని చూడొచ్చు. ఇంగ్లీష్లో పొలారిస్ ఆర్ పోలార్ స్టార్ అని అంటారన్నమాట. మరి మనకి హాలిడేస్ కదా, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేసి ధ్రువ నక్షత్రాన్ని చూద్దామా? రేపు ఎంతమంది చూస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లేకపోతే ధ్రువ నక్షత్రాన్ని ఇప్పటి వరకు ఎవరైనా చూసిన వారు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.